నమస్తే, వెల్కమ్ టు రామ్కీ టాక్స్. పుకార్లు మనలోని కుసంస్కారానికి సాక్ష్యాలు. ఎదుటివారి లోపాలను, లోటుపాట్లను ఎంత వెతికి పట్టుకొని గాలి వార్తలుగా వ్యాప్తి చేస్తామో మన గౌరవం అంత దిగజారిపోతుంది. ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకునే చౌకబారు వ్యాపకానికి స్వస్తి పలకాలి. ఈ వీడియోలో పుకార్లు పుట్టించి వ్యాప్తి చేయడం ద్వారా మనకు కలిగే నష్టాన్ని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఒక రాజ్యంలో మహారాజు బీద సాధకులకు పెద్ద మనసుతో తానే స్వయంగా రోజు అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అలా ఆయన భోజన వితరణ చేస్తూ ఉండగా ఆకాశంపై నుంచి ఓ గద్ద పామును నోట ఖర్చుకొని పోతుంది. పాము గద్ద పట్టు నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయాసలో దాని కోరల నుంచి జారిన విషం మహారాజు వితరణ చేస్తున్న భోజన పదార్థాల్లో పడింది. అది రాజుతో సహా సేవకులు కూడా గమనించలేదు. కొంతసేపటికి ఆ ఆహారం తిన్న పేదలు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనకు ఆ రాజు దిగ్భ్రాంతి చెందాడు. అయితే ఈ విషాదాంతపు పాపానికి ఎవరు కారణమన్న విషయం యమలోకంలో పెద్ద చర్చనీయాంశమైంది. గద్ద ఆహార సేకరణలో భాగంగా పామును పట్టుకుంది. ఇక సర్పం తన రక్షణకు ప్రయత్నిస్తూ విషాన్ని విడిచింది. ఇక రాజు విషయానికి వస్తే తను దానం చేస్తున్న భోజన పదార్థాల్లో విషం పడిందన్న సంగతి అసలు ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలో చిత్రగుప్తుడికి కూడా అర్థం కాలేదు. సమస్య యమధర్మరాజు దాకా వెళ్ళింది. కానీ యముడు ఇప్పుడే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమని దాటవేశాడు. కొన్ని రోజులకు యముడు చిత్రగుప్తుడిని తీసుకుని మారువేషంలో ఆ భూలోకంలోని ఆ రాజ్యానికి వెళ్ళాడు. దారిలో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న ఇద్దరు ముగ్గురిని కదిలించాడు. మహారాజు గారిని కలవాలి, వారి కోట ఎక్కడ అని అడిగారు. ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఆయన అన్నదానం పేరుతో అతిథులను విషం పెట్టి చంపుతున్నాడు అన్నారు. మరి కొంత దూరం వెళ్ళాక కబుర్లలో మునిగి ఉన్న మరో సమూహాన్ని అడిగాడు. వారు కూడా ఆ రాజును కలవడానికి ప్రయత్నించకండి, పైకి దానకర్ణుడిగా నటిస్తూ లోన దుర్బుద్ధితో మనుషుల ప్రాణాలను హరించి వేసే దుర్మార్గుడు అన్నారు. యమధర్మరాజు అప్పుడు చిత్రగుప్తుడితో నిజం తెలుసుకోకుండా తమ కాలాన్ని వృధా చేసుకుంటూ గాలి వార్తలను పోగేసుకుంటూ ఇలా లేనిపోని పుకార్లను వ్యాప్తి చేస్తున్న వాళ్ళందరి ఖాతాలో ఈ పాపమంతా వేయండి అని తేల్చి చెప్పాడు. ఇలా మనం కూడా ఎన్నోసార్లు వదంతుల్ని, వినికిడి మాటల్ని వ్యాప్తి చేస్తూ ఎన్ని పాపాలని మూటపట్టుకుంటున్నాము. పుకార్లు, పిచ్చాపాటి సంభాషణలు మనిషిలోని అత్యంత హేయమైన బలహీనతలు. సంబంధం లేని చర్చలతో, ఉబుసుపోని కబుర్లతో, చిన్న విషయాలను కూడా చిలువలు పలువులు చేస్తూ ప్రయోజనం లేని ప్రవాదాల ప్రచారంతో పొద్దుపుచ్చేవారు తమకే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకరం. అయితే మనలో చాలా మందికి ఈ అలవాటు అత్యంత సాధారణమైపోయింది. తమ వ్యవహారాలేవో తాము చూసుకోకుండా పరుల ఆంతరంగిక విషయాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతూ పుకార్ల ప్రవాహకాలుగా మారిపోయి చౌకబారు ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి వారు సాధు గోవుల మధ్య సంచరించే విషపు పురుగు లాంటి వారు. ఎంతటి ధర్మాత్ములపైనైనా దుష్ప్రచారం చేయగలరు. అందుకే చాణక్యుడు ఇలాంటి వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇతరుల రహస్యాలను వెల్లడించే నరాధములు పుట్టలోని పాములా నశిస్తారు అని దుయ్యబట్టాడు. అందుకే విజ్ఞులమై ఎప్పటికప్పుడు ఇలాంటి పుకార్ల పుట్టపై ఓ కన్నేసి ఉంచకపోతే విపరీత పరిణామాలు సంభవించవచ్చు. వదంతుల్లో, వినికిడి మాటల్లో నిష్ణాతులైన వారు నిప్పు లేకుండా నివురు పుట్టించగలరు. గాలిలోంచి కూడా ఊకను పోగు చేయగలరు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రజ్ఞతో వారు తాత్కాలికంగా ఏదో పైశాచిక ఆనందాన్ని పొందగలరేమో కానీ దీర్ఘకాలంలో మానవ సంబంధాలకు దూరమైపోతారు. ఏ ఒక్కరి నుంచి కూడా ఆత్మీయతను అందుకోలేక ఒంటరిగా మిగిలిపోతారు. మనం దగ్గరకు వస్తున్నామంటేనే ఎదుటివారు అప్రమత్తమై ఈ వ్యక్తితో ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో, ఏ మాటలను ఎలా వక్రీకరించి ప్రచారం చేస్తారో అని భయంతో సర్దుకుంటున్నారంటే మనం ఎదుటివారి మనసులో ఎలాంటి ముద్ర వేసుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చు. నిజానికి వ్యక్తిగత జీవితంలో ఏదో అసంతృప్తితో, అశాంతితో రగిలిపోయే వారే అసూయతో అందరిపై దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. షిరిడీ సాయిబాబా దగ్గరకు ఓ భక్తుడు వస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి ఏదో ఒక గాలి వార్తను పట్టుకువచ్చి ఆ వ్యక్తిని చులకన చేసి నలుగురు ముందు నిందిస్తూ ఉండేవాడు. అతని దగ్గరకు వస్తున్నాడంటే చుట్టుపక్కల వారు అసహనానికి లోనయ్యే పరిస్థితి దాపురించింది. బాబా ఇదంతా గమనిస్తూ సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం బాబా దగ్గరలోని తోటకు వెళుతున్నారు. ఇంతలో సదరు వ్యక్తి ఆతృతగా వచ్చి ఏదో గాలి కబుర్ను బాబాకు చెప్పబోయాడు. అప్పుడు వారు అతనికి దూరంగా బురదలో అశుద్ధాన్ని తింటున్న పందిని చూపుతూ అది అమేధ్యాన్ని ఎంత ఆతృతగా ఇష్టంగా తింటుందో చూడు, నీ స్వభావం కూడా అలాగే మారిపోయింది. నీవు ఎదుటివారిపై పుకార్లు, నిందలతో అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు ఇలాగే ఉంటే షిరిడీకి వచ్చినా నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అని అన్నారు. పక్కవారు ప్రచారం చేసే పుకార్లకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నామంటే మనము వారిని ప్రోత్సహించి ఆ ప్రచారంలో పాలు పంచుకున్న వారమే అవుతాం.